కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 26 జిల్లాలు అన్నీ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో అతను 3 రాజధానులు పెడతామని ప్రజలను చిందరవందరగా వాళ్ళ మైండ్ని కూడా అదే విధంగా చేసి పరిపాలన కూడా చిందరవందరగా చేశాడు. కానీ నేడు మాత్రం ఒకే రాజధాని, అది అమరావతి, అందరికి అనుకూలంగా నిర్మిస్తాం, కానీ ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను మాట ఇచ్చాడు. అటు వైజాగ్ కానీ, ఇటు తిరుపతి వైపు కానీ, ఇటు రాయలసీమ వైపు కానీ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసుకుంటా అందరిని కూడా సమపాలన చేస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు ఏదైతే మాట ఇచ్చాడో అదే విధంగా మా పరిపాలన కూడా కొనసాగుతుంది. ఎక్కడ కూడా ఇచ్చిన మాట, గతంలో మాకు ప్రజా సంక్షేమ పథకాలు ఇచ్చాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉండేవాడు. కానీ ఎక్కడ చెప్తుండేవాడు, కొంతమందికి 100లో కొంతమందికి ఒక 25 మంది 30 మందికి అట్లా ఇచ్చేది. వాళ్ళ పార్టీ కార్యకర్తలు న్యాయం చేసేవాడు తప్ప ఈరోజు అలా కాదు. ఏ పార్టీ కార్యకర్తని సరే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరూ కూడా అర్హులైతే అందరికీ ఉండని చెప్పి చెప్పాడు. మేము అదేవిధంగా అర్హులందరూ కూడా సంక్షేమ పథకాలు అభివృద్ధి చేస్తానే, సంపద సృష్టించుకుంటానే, ఎక్కడ కూడా ప్రభుత్వ భూములు అమ్మట్లే. ఎక్కడ కూడా ప్రభుత్వం ఇబ్బంది పెట్టే విధంగా కాకుండా వచ్చిన రూపాయి పన్నుల ద్వారా కానీ ఇంకో రూపాయలు కానీ కేంద్ర ప్రభుత్వ వారి సహకారంతో కానీ అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. సూపర్ 6 ఎలా ఉంది? నవరత్నాలతో పోల్చుకోవచ్చు. సూపర్ 6 నవరత్నాలైనా నవరంధ్రాలండి. అది పెద్ద అది చెప్పడం చండాలమైన పదం. అది నవరత్నం అండి. మేము సూపర్ 6 వచ్చిన దానికి సూపర్ 6 అనే పథకం పెట్టిన దానికన్నా దాంట్లో ఇంకా ఎక్కువే పథకాలు అమలు చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఉచిత బస్సు ఉంది, పెట్టేదాకా జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసారు, చేతులు అని అన్నాడు. కానీ అదే ఈరోజు బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రతి మహిళ, ఒకవేళ ఒక మహిళ ఒక 15 కిలోమీటర్ ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఒక టౌన్ ప్రాంతానికి వెళ్ళలేక ఒక మౌలిక వసతులు సంబంధించిన పచార సరుకులు కానీ లేదా వాళ్ళకున్న వస్తువులు ఎక్కడైనా అమ్ముకోవడానికి కానీ ఇట్లా వెళ్ళేటప్పుడు అక్కడ ఛార్జ్ వెళ్ళడం 30 నుంచి 50 రూపాయలు. ఆ 50 రూపాయలు మిగిలినట్టే కదా, రాను పోను సుమారు 50 నుంచి 60 రూపాయలు మిగిలినట్టే కదా. ఆ విధంగా ప్రతి ఒక్క మహిళకు కూడా అందరూ కూడా లాభదాయకంగా ఉంది. అదేవిధంగా ఎక్కడ కూడా ఏ మహిళలు కానీ ఎవరు కూడా విమర్శించారు ప్రభుత్వాన్ని కూడా. కానీ కార్యకర్తలు మాత్రం కొద్దిగా ఇప్పుడున్నటువంటి నామినేట్ పదవులు మాత్రం త్వరగా మాత్రం ఇవ్వాలి ప్రజలుగా, ఏది కార్యకర్తలకి. అది మాత్రం బాగా డిలే చేయడం వల్ల ఏంటంటే కార్యకర్తల మీద మాత్రం కొద్దిగా కూటమి ప్రభుత్వం మీద మాత్రం నిరాశగా ఉన్నారు, ప్రజలు మాత్రం సంతోషంగా ఉన్నారు. జోగి రమేష్ ఇప్పటికే ఆలస్యం చేసాం. 16 నెలలు పెద్ద జోకర్ నాయలాడు. ఆడు బతుకింది ఫస్ట్ ఇసుక దందా, తర్వాత వైన్ షాప్ దందా, తర్వాత దొంగ మద్యం. ఈ విధంగా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో అతను ఆడు బతుకు కానీ పూర్తిగా ఆ ప్రాంతంలో అతను బతికిన విధానం కానీ వాళ్ళ సామాజికంలో రౌడీ ఏర్పడి అక్కడ కొంతమంది భయభ్రాంతులకు గురి చేసి ఆ విధంగా పైకి వచ్చాడు. అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నాగా పోయి పెడ నుంచి పోయి ఎమ్మెల్యేకి పోటీ చేసి అక్కడ ఇబ్బంది పెట్టాడు అక్కడ ప్రజల్ని. తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ అప్పుడున్న స్థానిక వాళ్ళ ఎమ్మెల్యేల మీద ఇబ్బంది పెట్టాడు. బూడిదని దొంగ ఇసుక ఇవన్నీ కూడా అమ్ముకొని ఒక దొంగోడు పైకి రావాలంటే రకరకాల దొంగతనంగా చేసుకొని వస్తాడు. కానీ ఈరోజు మాత్రం గౌరవ ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసి ఆ రోజు రండ్రా చూసుకుందామని చెప్పి ఆ రోజు బుద్ధ వెంకన్న కానీ ఇంచుమించుగా అప్పుడు ఉన్నటువంటి నేతలు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అందరం కూడా అడిగి వెళ్తే మా అందరం మీద వాళ్ళ కార్యకర్తలతో రాళ్ళు చెప్పులు కర్రలతో ఇసిరిసి కొట్టించాడు. చంద్రబాబు నాయుడు ఇంటి గేటుని తన్నాడు పోయి. పాప ఈరోజు పండింది. వాళ్ళ ఆవిడని అంటా ఉంది, ఆ పెద్ద ఆయనకు క్షమించుతా, మా ఆయన్ని వదిలిపెట్టని క్షమించాను. అమ్మ మీ ఆయన ఏం చేస్తా నీకు తెలీదా? మీ ఆయన చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వచ్చినప్పుడు నువ్వేం నిద్రపోతున్నావా? భువనేశ్వరమ్మ మాకు క్షమించమ్మా, మా ఆయన వదిలిపెట్టమ్మా అని నువ్వు అడుగుతున్నావే. ఆ రోజు కూడా పెద్ద ఆయన ఇంటి మీద ఆయన సుమారు ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రి, అప్పటికి 3 సార్లు చేసిన ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి, ప్రపంచ దేశాల పేరున్న వ్యక్తి ఇంటి మీద దాడికి వెళ్తే ఎవరైనా ఊరుకుంటారా? ఈరోజు అది పాపం పండింది. అది కాకుండా ఏంటంటే మన తెలుగు ప్రజలకు కానీ ఆ భారతదేశం కనకదుర్గం తల్లి అంటే చాలా పవిత్రమైనటువంటి దేవాలయం కాడికి వెళ్ళి ఒక దొంగ ప్రమాణం చేశాడు. అది ఎంత నీచమో తెలుసా? దొంగ ప్రమాణం చేసి కార్తీక మాసంలో ఆ దేవత ముందు పోయి దొంగ ప్రమాణం చేస్తావా? ఆ తల్లి తెల్లాలకి నరస్ట్ చేయించింది. ఎప్పుడైనా సరే ఒకటే గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డిని శిష్యరేఖం చేసే ఈ విధంగా నేరస్తులు చేసేవాళ్ళు, ఈ విధంగా మాట్లాడేవాళ్ళు వీళ్ళందరూ కూడా పుట్టగొత్తలు అవే. ఎవరిని కూడా ఇలా జోగి రమేషే కాదు, ఇంకా ఉండే 5-6 మంది నేతలు. కొంతమంది తప్పించుకొని తిరుగుతుండో, కొంతమంది ఏంటంటే జెండా మార్చడం రెడీగా ఉండారు. వీళ్ళందరూ కూడా ఎవరిని వదిలిపెట్టలేదు. మొత్తాన్ని తీసుకెళ్ళి మాత్రం జైలు వేయడం మాత్రం ఖాయమే. అందరు కూడా జగన్మోహన్ రెడ్డి పాపం ఏమీ లేదు, ఎలా కూర్చొని అందరూ అందగాల్లాగా కనపడతారు. ఆయనకి లోనకి వెళ్ళి రాగానే అందహీనంగా కనపడతాడు. జోగి రమేష్ కూడా ఎంత అందహీనంగా ఉంటాడో ప్రజలు కూడా చూడాలి. అంటే లాస్ట్ గవర్నమెంట్ కంటే ఎలా బాగుందా? లాస్ట్ గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ కూడా బాగానే ఉంది సార్. మా డాడీకి ఇప్పుడు సీఎం రిలీజ్ ఫండ్లో అమౌంట్ వచ్చింది. ఆపరేషన్ అయింది, 1,50,000 ఖర్చు అయింది. అది రిలీజ్ ఫండ్ పెట్టుకుంటే అమౌంట్ వచ్చింది. కొంచెం పర్వాలా, పేదవాడు కదా, వచ్చిందే సంతోషం. సూపర్ 6లో పిల్లలకి ఇది జగనన్న వేస్తానన్న డబ్బులు 2 years నుంచి మా బాబుకి రాలేదండి. ఇప్పుడు పెట్టుకుని పేరు వచ్చింది కానీ బాబుకి ఇప్పటికి ఇంకా రిలీజ్ ఫండ్ అవ్వలేదు. మరి అది అయితే కానీ నేను చెప్పలేను సార్. నేమైతే వచ్చింది, బాబు పేరు. కాలేజ్ చదువుతున్నాడు బాబు.
అమ్మఒడి పథకం ఏదో ఉంది కదా దానిది. లాస్ట్ గవర్నమెంట్ బాగుందా ఈ గవర్నమెంట్? ఈ గవర్నమెంట్ బాగుంది. అంటే అప్పుడు గవర్నమెంట్కి ఇప్పుడు లేడీస్కి బాగా ఫ్రీ బస్సులు అవి పెట్టారు, బాగుంది. వాటి వల్ల లబ్ధి పొందుతున్నారు జనాలు. అన్నీ బాగానే ఉన్నాయండి. అన్ని పథకాలు కానీ గవర్నమెంట్ ఈ వరదలకి వాటికి ప్రభుత్వం స్పందించడం కానీ చాలా బాగుంది. చక్కగా చేస్తున్నారు, ఎక్కడ రిమార్క్ లేదు. నా పేరు కోళ్ళ ప్రసాదరావు. ఫైల్స్ ఆపరేషన్ అయితే ఒక 40,000 ఖర్చు అయితే 40% డిస్కౌంట్ తీసుకొని ఒక 20,500 నాకు చెక్ ఇచ్చారు. హ్యాపీగానే ఉంది. సూపర్ 6 ఎలా ఉంది? సూపర్ 6 బాగానే ఉంది, అన్నీ చేస్తున్నారుగా. ఇంకా 1-2 ఉన్నాయి, అవి కూడా చేస్తారు. బాగానే ఉందండి. పథకాలు అందుతున్నాయండి. అందుతున్నాయి, అందేయండి. అలా బాగుందంటే ఇంకా టైం ఉంది కదా, ఇప్పుడు ఒక 1 ఇయరే కదా అయ్యింది. ఇంకా 2-3 సంవత్సరాల టైం ఉంది కదా, చూసి అప్పుడైతే తెలుస్తుందని అనుకుంటున్నాం మేమైతే. మరి ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తూ ఉంది ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో. ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఉన్నారో అవన్నీ కూడా సూపర్ 6 ఇవాళ 100% అమలు చేసేటువంటి పరిస్థితి. దాని నుంచి ప్రజలు కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నమాట వాస్తవం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గతంలో 10 లక్షల కోట్లు అప్పు చేశారు. ప్రభుత్వ ఖజానాకు భారం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఆంధ్రప్రదేశ్ ఒక విధ్వంస పాలన జరిగింది గత 5 ఏళ్ళు. ప్రజలందరూ చైతన్యవంతులై ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే నారా చంద్రబాబు గారి నాయకత్వం అవసరం అనేటువంటి ఆకాంక్షతో 164 సీట్లు ఇచ్చారు. ఏదైతే వాళ్ళ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష అమరావతి. రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి. ఇవాళ రాజధాని పనులు కూడా శరవేగంతో ముందుకెళ్తున్నాయి. తప్పనిసరిగా నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ఆయాములో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండబోతా ఉన్నది. ఈ జోగి రమేష్ అరెస్ట్ ఎలా తీసుకోవాలి? అంటే అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పిన వైసీపీ వాళ్ళు అడ్డంగా దొరికిన దొంగ జోగి రమేష్. జోగి రమేష్ అనేవాడు అవినీతిపరుడు అనేది అందరికీ తెలుసు. ఇవాళ మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కొండపల్లి నీ అడ్డ అక్రమ మద్యం జనార్దన్ వాంగ్మూలం ఇచ్చాడు. జనార్దన్ నీ ఇంటికి వచ్చాడు, నీతో మాట్లాడే సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాడు. సీసీ ఫుటేజీలు ఉన్నాయి. ప్రభుత్వం అన్ని ఆధారాలతోటి ఇవాళ జోగి రమేష్ను అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి దొంగ ఎప్పుడేం చేస్తాడో తన దొంగతనం కప్పిపుచ్చుకుంటానికి మహా గొప్ప ఈయన నీతివంతుడిలాగా మాట్లాడతాడు. ఇది సహజమైనటువంటి లక్షణం. ప్రమాణం కూడా చేశానని నువ్వు అమ్మవారి గుళ్ళో ప్రమాణం చేసినా, తిరుపతిలో ప్రమాణం చేసినా, ఎవరికైనా ఐపీసీ సెక్షన్లు ఒకటే ఉంటుంది. తప్పు చేసినట్టుకు ఒకే సెక్షన్లు ఉంటాయి. నువ్వు ప్రమాణం చేసి చంద్రబాబు గారా, లోకేష్ గారా, నీ స్థాయి నువ్వు పెంచుకునేటువంటి ప్రయత్నం అది. నీ స్థాయికి చంద్రబాబు, నువ్వు తప్పు చేస్తే నువ్వు ప్రమాణం చేస్తుంటే చంద్రబాబు గారు, లోకేష్ గారు, నీ అజ్ఞానం. తప్పనిసరిగా ఈ కూటమి ప్రభుత్వంలో ఏ తప్పు చేసినా, తప్పు చేసిన వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా వదిలే ప్రసక్తి లేదు. కూటమి ప్రభుత్వం ఎలా ఉంది? పరిపాలన ఎలా సాగుతుంది? 1.5 ఇయర్ కూటమి ప్రభుత్వం వచ్చేసి 1.5 ఇయర్ అయింది. రైట్. మీరు ఒక మీడియా వాళ్ళకి మీడియా సోదరులకు ఒక మాట అడుగుతున్నాను. కూటమి ప్రభుత్వంలో ఎట్లా ఉంది అనేది మాకు కాదండి, ప్రజలకు అడగండి. ఇలా ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏంటంటే నిజంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు అందుతున్నాయి అంటే జెన్యున్ గా ఈ గవర్నమెంట్లోని ప్రజలు ఇలా మహిళలు కానివ్వండి, మహిళలు అయితే చెప్పలేము ఏంటి, ఏ రంగాల్లో అయినా సరే మహిళలు ఎవరికి ఓటేస్తే ఆయనే నాయకుడు అవుతారు. ఇలా మహిళలంతా కూడా మహిళా పక్ష పార్టీ ఏదంటే నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన వాళ్ళకి నాయకుడు. సో అందుకనే ఇలా వాళ్ళకి సూపర్ 6 పథకాల్లో సిలిండర్ 3 అన్నారు, అది ఇస్తున్నారు. బస్సు ఫ్రీ అన్నారు, అది ఇచ్చారు. అమ్మకు వందనం అన్నారు, అది ఇచ్చారు. మరి చాలా చాలా రకాల ఇలా డోక్రా గ్రూప్లోకి ఏదో మాఫీ అన్నారు, అది ఇచ్చారు. అన్నీ ఇచ్చుకుంటానే వస్తున్నారు. ఏదన్నా 1-2 రోజులు లేట్ అవుతుందేమో కానీ సూపర్ 6 పథకాల్లో అన్నీ కూడా అమలైపోయినాయి. వాళ్ళ చేతికి ఆనాడు పింఛను 2,000 ఇచ్చేటప్పుడు 4,000 రూపాయలని చంద్రబాబు చెప్పారు. 4,000 రూపాయలు ఆయన చెప్పిన మాట కాడి నుంచి 4,000 రూపాయలు పింఛన్ ఇవ్వడం జరిగింది. వికలాంగులకి 3,000 రూపాయలు ఉంటే 6,000 రూపాయలు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన చెప్పిన మాట తూచ తప్పకుండా అదే మాట ప్రకారంగా చేస్తున్నారు. కాబట్టి ఇవాళ మహిళా పక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే మహిళల పార్టీ అని ఇలా ప్రపంచం మొత్తం కూడా తెలుసు. నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ మహిళలు సురక్షితంగా అర్ధరాత్రి అయినా కూడా తిరుగుతారు.
వాళ్ళకి ఏ చిన్న అపాయం జరిగినా కూడా అదే ఆఖరి రోజు అని ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా చెప్పారు. ఆయన ఎప్పుడు కూడా మహిళా పక్ష పార్టీ అని, మహిళలంతా కూడా ఆయన వెనకే ఉంటారు. రేపు రాబోయే రోజుల్లో కూడా 2029లో మా యువ నాయకుడు నారా లోకేష్ గారు సీఎం సీట్లో కూర్చోబెట్టే బాధ్యత ఈ మహిళల మీద, ఈ అక్క చెల్లెల మీద ఉంది కాబట్టి డెఫినెట్గా కూడా గెలిపించుకుంటాం. సూపర్ 6 ఎలా అమలు అవుతుంది? కరెక్ట్గా అమలు అవుతుందా? నవరత్నాలతో పోల్చుకోవచ్చు ఈ సూపర్ 6. చి నవరత్నాలకి సూపర్ 6కి మీరు కలపబాకండి దయచేసి. నవరత్నాలు అంటే గంజాయి రక్తం, అది గంజాయి నవరత్నం. 1, 2 డ్రగ్స్, 3 వచ్చేసి మానభంగం, 4 వచ్చేసి గొడ్డల పోటుకి గుండెపోటు, 5 వచ్చి రక్త చరిత్ర, 6 వచ్చేసి వాళ్ళ నాయకుళ్ళే అమ్మాయిల్ని పిలిపించుకొని మీరు వస్తారా, మల్లెపూలు పెట్టుకుంటారా, ఆ రత్నాల గురించి, మా సూపర్ 6 పథకాల గురించి అసలు పోల్చబాకండి. దానికి దీనికి భూమికి ఆకాశం తేడా. వాళ్ళ మాటలకి, వాళ్ళు చెప్పిన మాట ఏదైనా కూడా ఒక్కటైనా కూడా అమలు చేశారని మీరు అడగండి. చిన్న పని కూడా వాళ్ళు చెప్పింది ఆ రత్నాలు కాబట్టే, నవరత్నాలు కాబట్టే వాళ్ళకి మొత్తానికి తోచే పక్కన పెట్టేసి ఇలా లాస్ట్కి 11 సీట్లు కూర్చోబెట్టారంటే మీరు అర్థం చేసుకోండి. 164 సీట్లు కూటమి ప్రభుత్వంకి ఇచ్చారంటే ప్రజలు చంద్రబాబు నాయుడు మీద విశ్వాసం. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట దాటరు. 1 రోజు 2 రోజులు లేట్ అయితేమో తప్ప దాటరు. కాబట్టి చెప్పిన మాటకి చూత చెప్పకుండా ఆయన చేస్తారని అందరికీ తెలుసు. జోగి రమేష్ అరెస్ట్ ఎలా చూడొచ్చు? అంటే డైవర్ట్ పాలిటిక్స్ అనుకోవచ్చా, లేదంటే తప్పు చేశారని అరెస్ట్ చేశారు అనుకోవచ్చా? చీ అసలు డైవర్ట్ పాలిటిషియన్ ఏంటండి? నాకు అర్థం కావట్లేదు. మీరు అడుగుతున్నారు డైవర్ట్ పాలిటిషియన్ అంటే ఒక నాయకుడు, ఒక చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడికి మరి ఇంకొక ఎవరైనా ఉంటే ఆ నాయకుడికి కలిపేసి మీరు మాట్లాడితే దాని గురించి మేము మాట్లాడతాం. వాడేంటి చంద్రబాబు డైవర్షన్ పొలిటీషియన్ ఏంటి? వాడు చంద్రబాబు నాయుడు గారు వేసుకునే బూటు ఖరీదు కూడా మనిషి కాదు. వాడు అటు బూట్లు తుడుస్తాను కూడా పనికిరాని వాడు. అట్లాంటి వాడి గురించి పొలిటీషియన్కి కలుపుతారేంటి? వాడు ఒక రౌడీ షీటర్ కాబట్టే ఈ ప్రభుత్వం మీద ఎన్నో రకాలుగా పోల్చాలి. కాబట్టి ఇవాళ ఎక్కడో ఉన్న వాళ్ళకి తీసుకొచ్చేసి కల్తీ మందు తయారు చేయించి స్వయంగా పట్టుకుని అతనే చెప్పాడు కండి. స్వయంగా కల్తీ మందు తయారు చేయించేసి గవర్నమెంట్ మీద రుద్దాలని చూశారు. అది బయటపడలేదు. మళ్ళీ వెళ్ళి అమ్మవారి మీద ఒట్టేసి చెప్తున్నాను, దుర్గమ్మ మీద అన్నారు. దుర్గమ్మ ఏం చేపించింది నీకు? 36 గంటలు కూడా నీకు నిండలేదు. ఇట్లాంటి యదవల గురించి మేం మాట్లాడతాం. నిజంగా మాకైతే అనిపిస్తుంది. రెండోది, ఈయన భార్య ఏదో చెప్తుంది, పాలిటీషియన్ అంటే చంద్రబాబు నాయుడు గారు కుటుంబం కూడా ఉన్నారుగా, అట్లాంటి కుటుంబం అని. అమ్మా, నువ్వు వస్తే రాజకీయాల్లో బయటకు వచ్చి మాట్లాడు. లేదంటావా ఒక భార్య జోగి గాడు భార్యగానే, ఒక రౌడీ షీటర్ భార్యగానే ఇంట్లో ఉండు. నువ్వు ఏదో నీకు ఒక కాగితం రాసిస్తే అది చదువుతా. నువ్వు మా బోనమ్మకి నిన్ను కలపటానికి నువ్వు అర్హురాలు కాదు. మా బోనమ్మ తిరిగే దాని మీద ఆ కాలు పెడతానికి కూడా నువ్వు పనికిరావు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తే వాళ్ళ కుటుంబం ఎంత బాధ. నీ కుటుంబంకి ఆయన కుటుంబం కలుపుతావేంటి? నీ కుటుంబం ఏంటి? చంద్రబాబు నాయుడు కుటుంబం ఏంటి? చంద్రబాబు నాయుడు కుటుంబం ఒక ఇష్టనల్ లీడర్. అది నీ కుటుంబం రౌడీ షూటర్ కుటుంబం, గంజాయి కుటుంబం, మందుబాబు కుటుంబం, జేబులు కొట్టే కుటుంబం, బ్లడ్ బ్యాచ్ వాళ్ళు. మీకు వాళ్ళు మాకు కలుపుతావేంటి? నారా వారికి నీకు పనికిరాని జోగి గడికి జోగులు అడుక్కునే వాడి గురించి. దయచేసి తల్లి, నీ భర్త నీకు చెప్పే మాటలన్నీ కూడా ఏ రకంగా చెప్తున్నాడో ఆలోచించుకో. వాడు బయటికి వచ్చి అన్ని తప్పుడు మాటలే, అన్ని వాడు జేబులు కొట్టే పల్లె చేసేది. నీకు తెలియదు కాబట్టి మీరు తెలియనట్టు ఉండండి. నీ భర్తకు ఒకసారి అరెస్ట్ చేశారంటే నువ్వు బాధపడితే నువ్వు ఇంట్లో ఉండు, మీడియా ముందు రాబాకు. మీడియా ముందు వచ్చావా బహిరంగంగా బయటకు వచ్చి మాట్లాడు. నీ కార్యకర్తలు సమాధానం చెప్తాము. దానికోసం ఈ మాట చెప్తున్నాము. రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్కి, ప్రభుత్వ హాస్పిటల్కి వైద్య పరీక్షలకు తీసుకొస్తే ఏంటండి అల్లరి ముక్కలు? ఏం చేస్తున్నారండి? హాస్పిటల్ ఇవాళ ఇంత దౌర్జన్యంగా వాళ్ళు గుండాయిజం 5 ఏళ్ళు చేసింది సరిపోక ఇంకా గుండాయిజంగా రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఏమండి జోగిగాడు మనుషులు, బ్లేడ్ బ్యాచ్లు, రౌడీ షీటర్లు వాళ్ళకి గంజాయి త్యాపిచ్చేసి ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చేసి 500 రూపాయలు డబ్బులు ఇచ్చి ఫిట్రోలు వేసి వాళ్ళకి బండ్లో ఫిట్రోలు వేసి
తీసుకొస్తే అల్లరి ముక్కలు ఈ రకంగా చేస్తే ఐసీ రూమ్లో ఎవరు ఉంటారండి? సీరియస్ పేషెంట్స్ ఉంటారు. ఐసీ రూమ్లో ఉన్న పేషెంట్ కూడా కంగారు పడి ఇలా ఒక పెద్దతను గుండె ఆగిపోయి చనిపోయారు అంటే ఈ లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది? ఈ లా అండ్ ఆర్డర్కి ఒకటే అడుగుతున్నాం, ఎందుకు మీరు వాళ్ళకు భయపడుతున్నారు? ఇంకా మీకేమైనా చేస్తారని భయపడుతున్నారా? లేదు వాళ్ళ మోచాయి నీళ్ళు ఏమైనా తాగుతున్నారా? మీరు లేదుగా. మీరు చదువుకొని ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేసేవాళ్ళు. మీరు ఇవాళ ఎన్టీఆర్ జిల్లా సిపి గారు ఏం చేస్తున్నారు? ఎందుకు బందోబస్తు పెట్టలేదు? ఎందుకు ఎక్కువ పోలీస్ డిపార్ట్మెంట్ని దించలేదు? ఎందుకు ఇవాళ మిలిటరీకి దించలేదు? ఈ గుండాగాడు అని మీకు తెలుసుగా. రౌడీ షీటర్లు అంటే రౌడీలంతా కూడా గుండాగాళ్ళంతా అంతా ఏకమైపోయి ఈ ముక్కలు అల్లరి ముక్కలు బ్లేడ్ బ్యాచ్లకి మందు తాగే వాళ్ళకి తీసుకొస్తారని తెలుసుగా. ఆనాడు నారా చంద్రబాబు నాయుడికి అరెస్ట్ చేసేటప్పుడు ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక ప్రతిపక్ష నాయకుడు, 3 సార్లు ఆయన సీఎంగా చేసిన మనిషికి మీరు అరెస్ట్ చేసేటప్పుడు మా కార్యకర్తలు, మాలాంటి జెన్యున్ కార్యకర్తలకు కూడా దగ్గర కూడా రానికుండా 10 కిలోమీటర్లు మీరు ఆపేశారుగా. అంటే జగన్మోహన్ రెడ్డికి భయపడి మీరు ఆ రకంగా పనిచేశారా? ఇలా చంద్రబాబు నాయుడు గారు ఏమనరులే అని అనుకొని మీరు ఈ రకంగా పనిచేస్తున్నారా? మీరు వెంటనే నిన్న ప్రభుత్వ హాస్పిటల్ మీద దాడి ఎవరు చేశారు? గుండాలు, ఆ బిలేడ్ బ్యాచ్లు, ఆ రౌడీ షీటర్లకి వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా? వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని కేసులు కట్టాలా? ఇట్లాంటి జోగిగాడికి బెయిల్ రానికుండా చేయాలా? ఇప్పుడు మీరు కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఇంకో గుండాగాడు రెచ్చిపోతాడు. ఎందుకంటే ఆ వైసీపీ పార్టీ అంటేనే, ఆ 420 ప్రభుత్వ పార్టీ అంటేనే గుండాలు, బ్లేడ్ బ్యాచ్లు, జేబులు కొట్టేవాళ్ళు, అమ్మాయిలకి మానభంగం చేసేవాళ్ళు. కాబట్టి మీరు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను పోలీస్ యంత్రానికి కూడా కోరుతున్నాను. గవర్నమెంట్ ఎలా ఉంది? ఇప్పుడు ప్రజెంట్ మనం చూసిన దాన్ని చూసుకుంటే అండి, గతంలో అందరూ విద్యకి వైద్యానికి ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి అయితే నేను కళ్ళకి చూస్తున్న డిఫరెన్స్ ఏంటంటే, ఎక్కడన్నా పలానా చోట విద్యకి ఒక క్వాలిటీ పెంచాలి అన్న చోట ముందస్తు చర్యలు జరుగుతున్నాయి. అది వాళ్ళకి ప్రొవైడ్ చేసే ఫెసిలిటీసే కానివ్వండి, లేకపోతే వాళ్ళకి లంచ్ టైంలో ప్రొవైడ్ చేసే అక్షయ పాత్ర ద్వారా వాళ్ళకి పంపించే ఫుడ్డే కానివ్వండి, ఇటు వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి, వాళ్ళకి ఏ రకంగా అయినా సరే ముందస్తుగా ఈ 2 చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. అభివృద్ధి ఒక పక్కన వెళ్తూ ఉన్నా సరే ప్రజలందరికీ మెయిన్గా ఇంపార్టెన్స్ ఉండే ఈ విద్య వైద్యాన్ని మాత్రం ప్రధానంగా తీసుకొని దాంతో పాటు సమానంగా అభివృద్ధి అనేది మనకి ఇక్కడ కనబడుతుందండి. సూపర్ 6ని మనం తీసుకోవాలంటే మనకు లైవ్ ఎగ్జాంపుల్స్ ఎక్కడ చూసినా సరే మనకి బస్సెస్లో కానివ్వండి, ఎందుకంటే ఎక్కడ కూడా మనకి ఆటో వాళ్ళందరూ కూడా కొద్దిగా బాధపడుతున్నారు. లేడీస్కి ఇళ్లలో ఉండే వాళ్ళకి సూపర్ 6 ద్వారా వాళ్ళకి ఫ్రీ బస్ అనేది ప్రొవైడ్ చేశాము. వాళ్ళు ఏంటంటే ఒక 4 ప్లేసెస్కి వెళ్ళాలి అన్నా సరే లేనోళ్ళు ఎక్కడ కూడా తిరగడానికి ఇబ్బంది పడకుండా మనకి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి సూపర్ 6 ద్వారా ఆటోస్కే కానివ్వండి, ఇటు వచ్చి మనకి మహిళలకి బస్ సౌకర్యమే కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ముందస్తుగా తీసుకొని వెళ్తున్నారు, అవి నిలబెడుతున్నారు, అవి చేసి చూపిస్తున్నారు. దాన్ని ప్రజలందరూ 100% యూటిలైజ్ చేసుకుంటున్నారు. దాని ద్వారా మనం అది చూసే చెప్పచ్చు అది సూపర్ 6 అనేది సక్సెస్ అని చెప్పేసి. చాలా బాగుందండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేసిన ఫస్ట్ పని ఏంటంటే, తల్లిదండ్రులు బాధపడకుండా గంజాయి నిర్మూలించారు, డ్రగ్స్ నిర్మూలించారు. ప్లస్ పెద్దవాళ్ళు ఈ ముఠా వాళ్ళని కల్తీ మద్యం దాన్ని కంట్రోల్ చేశారు. మద్యంని కరెక్ట్ రేట్లోని అమ్మేటట్టు చేశారు. మెయిన్ ఏంటంటే రాష్ట్రాన్ని నాశనం చేసేది ఈ 3ఏనండి. యూత్ని నాశనం చేసేది కానీ, పెద్దవాళ్ళని నాశనం చేసేది కానీ, ఈ మత్తు అనే దాన్ని ముందు నిర్మూలించారు. దాన్ని కోకట వేళ్లతో తుంచివేశారు. ఇప్పుడు గంజాయి అనేది చూడండి, ఏ కాలేజీ పిల్లలు చూసినా ఏం చూసినా గంజాయి విచ్చలవిడిగా దొరికేది. ఏదో కైని ఒక్కపొడి ప్యాకెట్లు కొనుక్కున్నట్టు దొరికేది అనమాట. దాన్ని కంట్రోల్ చేసుకొని వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ గవర్నమెంట్ వచ్చేది ముందు తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉన్నారు, ఈ మందు తాగే వాళ్ళు ఇంటికి ఎంతో కొంత ఇవ్వగలుగుతున్నారు కాబట్టి ముందు దాన్ని నిర్మూలించారు. ప్లస్ అవ్వాతాతలకి పింఛనీలు కరెక్ట్ టైంలో అందుతున్నాయి. మున్సిపాలిటీ జీతాలు కానీ ఏమన్నా కానీ కరెక్ట్ టైంలో వెళ్ళిపోతున్నాయి. కాబట్టి రాష్ట్రం సుభిక్షంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. సూపర్ 6లో ఇంకా లేనిది ఏముందండి? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఎన్నాళ్ళు అయిందండి చెప్పండి, మీరు చెప్పండి. గవర్నమెంట్ వచ్చి ఎన్నాళ్ళు అయింది? 16 నెలల్లోని కంచంలో అన్నం పెట్టుగానే ఎవ్వరూ తినేలు.
కొంచెం కొంచెం తింటాం. ముందు అవ్వాతాతలు చెప్పారు. గత గవర్నమెంట్లో ఎలా ఇచ్చారండి? విడతల వారి ఇచ్చారు. ఈ గవర్నమెంట్లో ఇస్తానన్నట్టు 2 నెలలు ఒకేసారి వేశారు. అది పెంచారు. సూపర్ 6లని మెగా డిఎస్సి ఒకటి పెట్టారు. తర్వాత ఫ్రీ బస్ అన్నారు ఇచ్చారు. ఫ్రీ గ్యాస్ అన్నారు ఇచ్చారు. ఇన్ని 1 by 1 చేసుకొని వస్తున్నారు. మేము చెప్తే చేశారని మీరు చెప్తే చేయించుకునే స్టేజ్లో ఆయన లేరండి. ఆయనకు ఒక విజన్ ఉంది, ఇంకా టైం ఉంది. 1 by 1 చేసుకుంటూ వెళ్తారు, చేస్తారు కూడా. అలాగే మహిళలకి డోక్రాలో కానీ అన్ని విధాలా బాగుంది. నవరత్నాలు ఎక్కడ, సూపర్ 6 ఎక్కడండి? నవరత్నాలు అంటే తాకట్లు పెట్టి ఇచ్చే రత్నాలు అయ్యి. ఈ తాకట్టు పెట్టకుండా ఉన్న దాంట్లో పంచుకుంటూ వెళ్ళేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రాన్ని తాకట పెట్టి ఇచ్చిన నవరత్నాలు అయ్యి. దానికి దీనికి ఎక్కడ పోలిక? నక్కకి నాగలోకి అనుకున్నంత పోలుకుంది. దానికి దీనికి సంబంధం లేదండి. సూపర్ 6 ఎవర్ గ్రీన్, నవరత్నాలు అట్టర్ ఫ్లాప్. మళ్ళీ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంటుందా? ఏ ప్రభుత్వం అండి? కూటమి ప్రభుత్వం ఎక్సలెంట్గా వస్తుందండి. మీరు ఆ ప్రభుత్వం వస్తుందని అడుగుతున్నారేమో అని మాకేదో డౌట్ వచ్చింది. ఆ ప్రభుత్వం కల్లో కూడా కనిపించదండి. అందుకే అడిగింది, నాకు డౌట్ వచ్చి అడిగాను. ఏమైనా మీరు కూడా అలాంటి ఊహల్లో ఉన్నారేమో, మీడియా వాళ్ళు కూడా ఉండమాకండి. రాదు ఆ గవర్నమెంట్. అది జోగి రమేష్ అరెస్ట్ ఎలా తీసుకుంటారు? తప్పుని ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్లోనేమో చట్టం తన పంచాన్ని చేసుకుంటూ పోతుందని సాగదీసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మీడియా ముందుకు వచ్చి. ఇప్పుడు అదే పని ఈ గవర్నమెంట్ చేస్తే మీకు ఎందుకు తప్పు అనిపిస్తుంది? అది తప్పు కానప్పుడు నిరూపించుకోవచ్చు కదా. నిరూపించుకోకుండా ఈ గోలంతా ఎందుకు? తప్పు చేసేవాడు రచ్చ చేస్తాడండి. తప్పు చేయనోడు నిజాయితీగా నిరూపించుకుంటాడు. నువ్వు తప్పు చేసావు కాబట్టి ఒట్లేస్తావు, ప్రమాణాలు చేస్తావు, నీ భార్యని రోడ్డు మీద తీసుకొస్తావు, నీ కొడుకుని రోడ్డు మీద. అది చెయ్యమాక. నువ్వు తప్పు చేయనప్పుడు నేను తప్పు చేయలేదు, చంద్రబాబు నాయుడు, లోకేష్ నేను చేయలేదని గొంతేది అరువు. అది నువ్వు ఎవరికి చెప్పుకోవద్దు, ప్రజలకు చెప్పుకో సమాధానం. చట్టానికి చెప్పుకో. చట్టం అంటే లెక్కలేదు మీకు, ప్రజలంటే లెక్కలేదు. అలాంటిది తప్పు చేయనప్పుడు నిరూపించుకోండి. చట్టం తన పని తను చేసుకుపోదు కదా. మీకు తెలుసు కదా, మీరు నాయకులేగా. కాబట్టి జోగి రమేష్ గారు అరెస్టు తన తప్పు అనేసి పోలీసులు అంటున్నారు. తప్పు కాదని మీరు అనుకునేటప్పుడు నిరూపించుకోండి. రాష్ట్రాన్ని మాత్రం అల్లకల్లలో చేయమాకండి. ప్రశాంతంగా సాగుతున్న దాన్ని సాగనేయండి. మీ గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ చాలా బాగుంది. ప్రజలు ఏ విధంగా అయితే 1 సైడెడ్గా ప్రజా తీర్పు ఇచ్చారో మన 2024లో, దానికి అనుగుణంగా కూడా ఈరోజు మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా 3 పార్టీల సమన్వయంతో ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో ప్రతి హామీ నెరవేర్చుకుంటూ రావడంతోనే ఒకేసారి పెన్షన్ 4,000 రూపాయలు చేయడం అయితే కానీ, బస్సులు అయితే కానీ, అలాగే ఉచిత గ్యాస్ అయితే కానీ, రీసెంట్గా మన ఆటో కార్మికులకి, ట్రాన్స్పోర్ట్ కార్మికులకి అమౌంట్ వేయడం అయితే కానీ, ఇలాగ ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ ఇచ్చిన మాట తప్పకుండా ప్రజల అభిమానంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ప్రభుత్వంలో ప్రజలంతా చాలా కంఫర్టబుల్గా, హ్యాపీగా ఉన్నారని తెలియజేస్తారు. సూపర్ 6 అమలు కరెక్ట్గా జరుగుతుంది. సూపర్ 6 అమలు పర్ఫెక్ట్గా ఏదైతే హామీ ఇచ్చారో అది పర్ఫెక్ట్గా జరుగుతుందండి. ఆ అమల్లో భాగంగానే ఇప్పుడు ఆల్రెడీ మనకు పెన్షన్స్ పెరగడం జరిగింది, ఉచిత బస్సు రావడం జరిగింది, ఇతరత్ర గ్యాస్ సిలిండర్లు కూడా 3టికి మనకి సబ్సిడీ రావడం జరుగుతుంది. అన్ని హామీలు కూడా దాదాపు నెరవేర్చడం జరుగుతుంది. జోగి రమేష్ గారు అరెస్ట్ ఎలా తీసుకోవాలి? కూటమి ప్రభుత్వంలో చట్టానికి కూడా ఎవరు అతీతులు కాదు. తప్పు అనేది ఎవరు చేసినా సరే దానికి మాజీ మంత్రి అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. చట్టం ముందు ఎవరన్నా దోషులే. అప్పుడు తప్పు చేశారు కాబట్టి ఈరోజు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని కుట్రపూరితంగా చూడటం వారి ఇంగితానికి వదిలేదు.